బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో కలకలం రేగింది. నాంపల్లి మార్కెట్ సమీపంలోని ఓ ఇంట్లో అస్థిపంజరం కనిపించింది. 7 ఏళ్ల నుంచి ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది. ఇంటి ఓనర్ విదేశాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ ఇంటి సమీపంలోని గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు యువకులు. బాల్ పక్కన ఉన్న ఇంట్లో పడటంతో లోపలికి వెళ్ళాడు యువకుడు. అక్కడ అస్థిపంజరం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అస్థిపంజరంతో రీల్స్ చేశాడు. అది వైరల్గా మారింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆరా తీశారు. మనిషి అస్థిపంజరంగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకొని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. హైదరాబాద్ నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో అస్థిపంజరం వెలుగు చూడటం స్థానికంగా కలకలం సృష్టించింది. వీడియో చూపిస్తాను అంటూ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్ళాడు ఆ యువకుడు. ఇంటి లోపలికి వెళ్ళాడు. మెట్లెక్కుతూ మొత్తం వీడియో తీశాడు. ఇంటి లోపల ఏముందో వీడియో తీశాడు. మొత్తం వీడియో తీస్తుండగా ఒక మనిషి అస్థిపంజరం చూపిస్తూ ఆ వీడియోని రికార్డ్ చేశాడు. స్క్రీన్ మీద విజువల్స్లో చాలా స్పష్టంగా చూస్తున్నారు. అస్థిపంజరం తాలూకు విజువల్స్ చాలా స్పష్టంగా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఫేస్బుక్లో ఇది పెట్టడంతో వైరల్గా మారింది. పోలీసుల దృష్టికి రావడంతో ఆ యువకుడిని పోలీసులు విచారించారు. క్రికెట్ బాల్ ఇంట్లో పట్టడంతో తీసుకునేందుకు నేను వెళ్ళాను. అక్కడ ఆ పోలీసులకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తున్నా. బాల్ అక్కడ ఇంట్లో పడటంతో ఆ బాల్ కోసం వెళ్ళాను, వెతికాను. కింద నుంచి మెట్లెక్కి పైకి వెళ్ళాను. పైకి వెళ్ళి చూస్తే తలుపులన్నీ తెరుచున్నాయి. లోపల వెళ్ళి చూస్తే ఒక అస్థిపంజరం కనిపించింది. కనిపించగానే నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను. అస్థిపంజరం కనిపించడంతో వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అది ఫేస్బుక్లో పెట్టడంతో వైరల్గా మారింది. ఆ తర్వాత మీరు దాన్ని చూసుంటారు అని ఆ యువకుడు సమాధానం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం పూర్తిగా వివరాలన్నీ సేకరిస్తోంది. పాడుపడ్డ ఇంట్లో 7 ఏళ్లుగా ఎవరూ లేరని స్థానికులు చెప్తున్నారు. ఈ అస్థిపంజరం అసలు ఎవరిది అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇంట్లో ఎవరుండేవాళ్ళు, ఎప్పటి నుంచి లేరు, అతను ఎన్ని సంవత్సరాలుగా విదేశాలకు వెళ్ళినటువంటి సమాచారం ఉంది, ఇక్కడ వాళ్ళకి ఎవరైనా బంధువులు ఉన్నారా, అసలు ఈ ఇంటికి సంబంధించి పూర్తి వివరాలు ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అతి త్వరలోనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఇంట్లో అస్థిపంజరం బయటపడటంతో పోలీసులు తనిఖీలు చేస్తుండడంతో, పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రతి గదిని కూడా పరిశీలిస్తుండడంతో స్థానికంగా కలకలం రేగింది. ఇంట్లో అస్థిపంజరం పడి ఉంది అన్న విషయం తెలిసిన వెంటనే ఆ నాంపల్లి మార్కెట్ పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ ఇంటి చుట్టుపక్కల ఇళ్లవారు భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైనా చంపేసి అదే ఇంట్లో పడేసి వెళ్ళిపోయారా? 7 ఏళ్లుగా ఆ ఇంట్లో యజమాని లేకపోవడంతో 7 ఏళ్లుగా ఆ మృతదేహం కుళ్ళి అస్థిపంజరం దశకు చేరుకుందా? అసలు ఆ మృతదేహం ఎవరిది? అసలు ఈ ఇంట్లో ఇంతకుముందు ఎవరున్నారు? విదేశాలకు ఎప్పుడు వెళ్ళారు? ఆ ఇంటి వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో ఎవరైనా బంధువులు ఉన్నారా? వీళ్ళకి ఏమైనా గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా? గతంలో కనిపించకుండా పోయినటువంటి దాఖలాలు ఎవరైనా ఉన్నారా? అన్ని కూడా వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఇంటి యజమాని మీద చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ యజమాని ఒక వ్యక్తిని ఏమైనా ఇక్కడే చంపేసి వదిలేసి విదేశాలకు ఏమైనా పారిపోయాడా? అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఆ చుట్టుపక్కల గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నటువంటి యువకులు ఒక్కసారిగా బాలు ఆ ఇంట్లో పడటంతో ఆ బాలు తీసుకోవటానికి వెళ్ళాడు కాబట్టి ఇది మొత్తం పోలీసులకి సమాచారం అందింది. బాల్ తీసుకోవటానికి వెళ్ళినటువంటి వ్యక్తి చాలా సంవత్సరాలుగా ఇంట్లో ఎవరూ కనిపించట్లేదు, మనుషులు ఎవరు ఉండట్లేదు. ఈ ఇంట్లో ఇంత నిర్మానుష్యంగా ఉన్నటువంటి పూర్తిగా బూజు పట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. అక్కడ కిచెన్లో ఉన్నటువంటి సామాగ్రి ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంది. మొత్తం డస్ట్ కొట్టేసి దుమ్ము పడిపోయి ఉంది. ఎక్కడికక్కడ చిందరవందరగా పడి ఉన్నాయి. 7 సంవత్సరాలుగా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కిచెన్లో ఉన్నటువంటి సామాగ్రి కావచ్చు, అక్కడ సోఫాలు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, అన్నీ కూడా వస్తువులన్నీ కూడా పూర్తిగా మట్టి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. 7 సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో, కనీసం శుభ్రత కూడా ఎవరు పర్యవేక్షించకపోవడంతో ఇప్పుడు చాలా అంటే చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి. ఆ ఇంట్లో బయటపడ్డటువంటి ఆ అస్థిపంజరం విజువల్ మీరు స్క్రీన్ మీద స్పష్టంగా చూస్తూ ఉన్నారు. అది ఎవరిదై ఉంటుంది? ఈ ఇంటి యజమాని ఎవరినైనా చంపేసి ఏమన్నా వెళ్ళిపోయాడా? ఈ ఇంట్లో సంబంధించి
ఆ అస్థిపంజరానికి సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అంతకుముందు ఈ ఇంటికి సంబంధించి గత చరిత్ర కూడా పూర్తిగా వెలికి తీస్తూ ఉన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. క్లూస్ టీమ్ అక్కడికి వచ్చి దర్యాప్తు చేస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తూ ఉన్నారు. అన్ని ఆధారాలు సేకరిస్తున్నటువంటి విజువల్స్ మీరు చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు. విజువల్ మీరు స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇరుగు పొరుగు వారందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. కొంత సమాచారం సేకరించినట్టుగా తెలుస్తోంది. ఆ ఇల్లు ఎవరిది, గతంలో ఎవరుండేవారు, 7 సంవత్సరాలుగా ఎవరు ఉండకపోవడానికి రీజన్ ఏంటి, అసలు అప్పుడు ఉన్నప్పుడు ఎవరెవరు ఉండేవాళ్ళు, ఎవరికైనా అద్దెకిచ్చి ఉన్నాడా లేదంటే వాళ్ళే ఉన్నారా, ఇదే ఆ ఇంటి యజమానికి ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా, ఇతను ఎన్ని సంవత్సరాలుగా విదేశాల్లో ఉంటున్నాడు, ఎప్పుడైనా వస్తూ ఉండేవాడా, వచ్చినప్పుడు ఎవరికైనా కనిపించేవాడా, అతనికి ఇక్కడ బంధువులు ఎవరైనా ఉన్నారా, అన్నీ కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ ఇంటి వాళ్ళతో ఎవరికైనా గొడవలు కానీ తగాదాలు కానీ ఏవైనా వివాదాలు ఉన్నాయా, వీటన్నింటికి సంబంధించి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మనిషి అస్థి పంజరం ఇప్పుడు అందరినీ షాక్కు గురి చేసింది. వీడియో చూపిస్తారంటూ ఒక యువకుడు, ఆ ఇంట్లో బాల్ కోసం వెళ్ళినటువంటి యువకుడు ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే అస్థి పంజరం చూపిస్తూ ఆ వీడియో రికార్డ్ చేశాడు. తర్వాత సోషల్ మీడియాలో పెట్టాడు. అది పోలీసుల వరకు చేరుకుంది కాబట్టి ఈ నిజం బయటకు వచ్చింది. మనిషి అస్థి పంజరంగా పోలీసులు తేల్చేశారు. అయితే ఆ మనిషి ఎవరు, ఎవరైనా చంపేసి పడేశారా, పూర్తి డీటెయిల్స్ మరికొంత సమాచారం రావాల్సి ఉంది. పోలీసులు చాలా వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పరిస్థితుంది. ఆ యువకుడిని ప్రశ్నిస్తే క్రికెట్ బాల్ పడింది కాబట్టి నేను లోపలికి వెళ్ళాను, అక్కడ నిర్మానుషంగా ఇల్లు ఉంది కాబట్టి నాకు వీడియో తీయాలనిపించింది, వీడియో తీస్తుంటే అక్కడ అస్థిపంజరం కూడా కనిపించింది, దాన్ని కూడా నేను వీడియో తీశాను, వెంటనే సోషల్ మీడియాలో పెట్టాను. అది మీరు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇంత వివాదమైనటువంటి పరిస్థితి ఉంది, నాకు ఏమీ తెలియదు ఆ ఇంటి గురించి, ఆ అస్థిపంజరం గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు, కేవలం నేను వీడియో మాత్రమే తీశానని చెప్పి పోలీసుల ముందు అతను చెప్పినట్టుగా మనకు సమాచారం వస్తుంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్య లేకపోతే వేరే కారణం ఏమైనా ఉందా, ఈ ప్రస్తుతం ఆ యజమానితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే ఆ యజమానిని హైదరాబాద్కు పిలిపించే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే డెఫినెట్గా రావాల్సినటువంటి అవసరం ఉంది. మనిషి అస్థిపంజరంగా తేల్చారు కాబట్టి ఏం జరిగింది, చంపారా, మామూలు అంటే లేదంటే చనిపోయినటువంటి పరిస్థితి ఉందా, ఏదో జరుగుంటుంది. మనిషి అస్థిపంజరం బయటపడటం స్థానికుల్ని తీవ్ర భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది.